భారత్ ఆపరేషన్ సింధూర్ ఎదురుదాడిగా పాక్ చేపట్టిన ఆపరేషన్. ఆన్సర్ ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ హిందీ అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఆన్సర్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. నెక్స్ట్ క్వశ్చన్, లక్నోలో పర్యావరణ కాలుష్యంతో ప్రమాదకర స్థితికి చేరిన నది. ఆన్సర్ గోమతి. నెక్స్ట్ క్వశ్చన్, పర్షియన్ గల్ఫ్ ఇక నుంచి ఏమని పిలవాలని అమెరికా నిర్ణయించింది? ఆన్సర్ అరేబియన్ గల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి నిర్వహించారు? ఆన్సర్ బహ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ఆస్ట్రేలియాలో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన క్రికెటర్? ఆన్సర్ బాబ్ కూపర్. నెక్స్ట్ క్వశ్చన్, గురుగ్రహం ధృవాల వద్ద ప్రకాశవంతమైన ధృవజ్యోతులను ఏ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు? ఆన్సర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా @2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ పుస్తక రచయిత? ఆన్సర్ ఎస్పి శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, క్రియా నివేదిక ప్రకారం అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 5వ స్థానం. ఇంగ్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ప్రైజ్ మనీ ఎంతకు పెంచారు? 31.81 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జూన్ 24 నుంచి జూలై 25 వరకు జరిగే ఫీఫా మహిళా ప్రపంచ కప్ ఆతిథ్యమిచ్చే దేశం? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, నివేశక్ శిబిర్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఇన్వెస్టర్లకు అవగాహన సహాయ కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, టుర్కియోలోని విద్యా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసిన భారత విద్యా సంస్థలు? ఆన్సర్ జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా సమక్షంలో ప్రారంభించిన కార్యక్రమాలు? ఆన్సర్ యూపీ అగ్రీస్ ఏఐ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ సంకల్ప్ ఏమిటి? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో చేపట్టిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ నిర్మించిన దేశంలో మొట్టమొదటి 3nm చిప్ డిజైన్ కేంద్రాలను నోయిడా, బెంగళూరులో ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సౌర విద్యుత్ సంస్థ సిఎండిగా నియమితులైనది? ఆన్సర్ సంతోష్ కుమార్ సారంగి. బీహార్లోని గయా జిల్లా పేరును ఆ రాష్ట్ర క్యాబినెట్ ఏ విధంగా మార్చింది? ఆన్సర్ గయాజీ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మోడల్ ఆఫ్ హానర్ పొందిన తొలి భారతీయ న్యాయవాది? ఆన్సర్ భువన్ రిబు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా మరోసారి ఎన్నికైనది? ఆన్సర్ జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన సంగ్రీ బీన్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి భిక్షాటన రహిత నగరంగా గుర్తింపు పొందినది? ఆన్సర్ ఇండోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశంలో తొలి జియోథర్మల్ ఉత్పత్తి కేంద్రం? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్ ప్రాంతం.